హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి స్విచ్ ఆగిపోయింది సరే మొబైల్. ఈరోజు కొంచెం మొబైల్ ప్రాబ్లం వస్తే ఇచ్చాను, లేట్ అయింది. సరే, లైవ్ తర్వాత ఇది మిగతా రిమైనింగ్ కొంతమంది ఈరోజు దాదాపుగా ఒక 60 మంది వరకు విన్నారు, అది బెనిఫిట్ అవుతున్నారు. అందువల్ల కొంచెం రిస్క్ అయినా కూడా ఈ యొక్క లైవ్ అనేది ఇవ్వటం జరుగుతుంది, మంచిది. మరి వారు మనలో నుండి బయలు వెళ్ళేది. ఈరోజు చాలామంది మరి తప్పు బోధలో ఉన్నవారు ఒకప్పుడు కొంతకాలం చర్చ్కి వచ్చారు, కానీ కొన్ని ఈజీ మెథడ్స్తో ఉన్నటువంటి, ఇదిగో నువ్వు ఎంత పాపం చేసినా కూడా పర్వాలేదు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన నీ పాపాలని క్షమించేశాడు కాబట్టి ఇక నువ్వు ఎంత పాపం చేసినా పాపివి కాదు, పరలోకమే అని చెప్పేటువంటి బోధలు ఉన్నాయి. ఏది బాగుంటుందంటే ప్రతిరోజు దిద్దుబాటు చేసుకోవాలనేటువంటి బోధ దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. మీ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అనుదినము మనము నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కొనసాగించాలి రక్షణ. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకోవాలి. అంటే నేను అనేటువంటిది అసలు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉండకూడదు. తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు ప్రభువు. మనల్ని మనం ఉపేక్షించుకోవటం. అందుకే అపోస్తలుడైన పౌలు ఎన్నో తన జీవితంలో అతిశయాలు ఉన్నప్పటికీ కూడా తనను తాను ఉపేక్షించుకున్నాడు దేవుని సిలువను ఎత్తుకున్న తర్వాత. ఓ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ధనవంతుడు, స్కాలర్, గొప్ప వేదాంతి, ఆయన జ్ఞానవంతుడు, ఇశ్రాయేలు గోత్రికుడు, బెన్యామీను వంశములో చెందినటువంటి వాడు, దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎరిగినటువంటి వాడు. కానీ దినదినము కూడా ఆయన ఏం చేసుకున్నాడు? తనను తాను నేను అనేటువంటిది క్రైస్తవునిలో ఉండకుండా చూసుకోవాలి. వాళ్ళు ఎందుకు బయలుదేరి వెళ్ళారు? ఈ మార్గంలో మనం ఏదో వచ్చాం కనుక దీంట్లో మనం ఉండలేము. బయటికి వెళ్ళిపోయారు, తప్పు మార్గంలోకి వెళ్ళిపోయారు. యోధా పత్రికలో మనం చూస్తే సేవకుల్లో కూడా చాలామంది తప్పు బోధల వైపుకి వెళ్ళి తప్పు సిద్ధాంతాలను ప్రకటించడానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా చూడండి, వారు ఎలా ఉంటారంటే 11వ వచనము లేదంటే 10వ వచనం నుండి చూద్దాం. యోధా పత్రిక 10. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుఖభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లిగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగ వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంట? బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రోవలో బహుమానము కావాలి, తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారు. అది తప్పు త్రోవ, డబ్బు కొరకు. ఇదిగో మీకు ఇట్లా సపోర్ట్ వస్తుందండి, మా సంఘం కింద, మా యొక్క మినిస్ట్రీ కింద మీరు పనిచేస్తున్నారని చెప్తే మా మినిస్ట్రీస్ ద్వారానే మీ యొక్క సంఘాలు స్థాపించబడి అని చెప్పుకుంటాం అంతే. వాళ్ళు వచ్చినప్పుడు మీదే అని చెప్పి పంచుకొని
అలాగ కూడా జరిగించబడేటువంటి అనుభవాలు ఉన్నాయి. నాకు ఈ మధ్య ఒక ఆఫర్ వచ్చింది. ఈ మధ్య ఒక బంగారాన్ని గురించి ఒక మూవీ వచ్చింది. దాని పేరు ఏంటంటే బెంగళూరు, కర్ణాటకలో ఉంది. కేజీఎఫ్లో బైబిల్ తరగతులు జరుగుతూ ఉన్నాయండి. బైబిల్ తరగతులు జరుగుతున్నాయి, రండి. మీరు వస్తే ఆ బైబిల్ తరగతిలో వెళ్ళినప్పుడు మీకు ఒక 2000 ఫెయిర్ ఇస్తారు క్లాస్కి వచ్చినప్పుడల్లా. తర్వాత 2 సంవత్సరాల వరకు 10,000 చొప్పున మీకు సపోర్ట్ ఇస్తారండి. కొంచెం మీకు బాగుంటుంది కదా అని. అయితే నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. నేను ఒకవేళ రావాలనుకుంటే దేవుడు నాకు టీచింగ్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. టీచింగ్ చెప్తాను. మళ్ళీ నేను చదివి ఈ డబ్బుల కోసం నేను మళ్ళీ రెండోసారి తర్ఫీదు తీసుకోను అని చెప్పాను. అయినా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు నడిపింపు ఇవ్వలేదు. నేను రాను బ్రదర్, నాకు అవసరం లేదు అని చెప్పాను. ఆ సపోర్ట్ దేవుడే నాకు సపోర్ట్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు అలాగూ మనము వచ్చే విషయాలను తృణీకరించాలంటే, అప్పుడు నేను ఏమైపోతాను, ఇన్ని సంవత్సరాలుగా సేవ జరిగించినా కూడా మళ్ళీ కొత్తగా నేను బైబిల్ ట్రైనింగ్ చేసి వాళ్ళ ద్వారా ఒక సంఘాన్ని స్థాపించిన ఒక అనుభవాన్ని వాళ్ళకి చెప్పాలి. దాన్ని నేను వాళ్ళు వచ్చినప్పుడు ఒప్పుకోవాలి. తప్పుగా అది తొందర పెడుతుంది. డబ్బు మార్గం ఎప్పుడు కూడా తొందరలోనికి నడిపిస్తుంది. ఇదిగో ఈ మార్గంలో మనకు డబ్బు దొరుకుతుంది కాబట్టి మనం ఆతురముగా పరుగెత్తుదాం అనేటువంటి, ఇదిగో ఎంతకాలం ఇలాంటి ఈ దౌర్భాగ్యమైన స్థితి, ప్రతి ఒక 1000 రూపాయలు కావాల్సినప్పుడు లేకపోతే ఒక 5,000 కావాల్సినప్పుడు ప్రతిసారి కూడా వెతుక్కునేటువంటి ఈ పరిస్థితులు ఏంటి అనిపిస్తాయి. కానీ ప్రభువే మనకి సహాయుడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి బిలాము నడిచిన మార్గం ఎందుకు వెళ్ళిపోయారు? ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? త్రోవ ఎందుకు తప్పిపోయారు? బిలాము ఎందుకు తప్పిపోయాడు? బాలాకు ఆఫర్ ఇచ్చాడు. ఎదుగో నువ్వు వాళ్ళని చెప్పిస్తే నేను నీకు బోళ్ళంత డబ్బు ఇస్తాను, ఒక చెడ్డ పని చేస్తే నీకు డబ్బు ఇస్తానని చెప్పినప్పుడు ఆ పని చేయడానికి నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు దేవుని మార్గం నుండి తప్పిపోయి ఎక్కడికి వెళ్ళి పడిపోతావో కూడా తెలియదు. అందుకే వాళ్ళ గురించి రాయబడిన మాట చెప్పడానికి ముందు కోరాహు కూడా ఏం చేశారు? కోరాహు, అబీరాము, దాతానులు మోషేతో వాదించారు. నువ్వే నా నాయకుడివి, నీ కింద మేము ఉండాలా, మాకు తెలియదా అని ఎదిరించారు. మోషే అన్నాడు, అందరిలాంటి మరణం వీరికి రాకూడదు. వీరు సమాజ మందిరములో ప్రజలలో దేవుని ఎదిరించారు. ఓ దేవుని బిడ్డలారా, అందరూ కూడా వేరైపోయారు. వాళ్ళకి భూమి నెరవేర్చి అబీరాము, దాతాను, కోరాహులను మింగివేసింది. ఎంత భయంకరమైన మరణమో చూడండి. దేవుని యొక్క దాసులపై నమ్మకమైన సాత్వికుడైనటువంటి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోషే మీద వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఊరుకోలేదు. భూమి వారిని మింగివేసింది. వీరు ఇంకా ఏం చేస్తారంట? భయం లేకుండా నిర్భయముగా సుఖభోజనం చేయించు తమను తాము పోషించుకుంటూ ఈ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చిన వేళ్లతో పెళ్లిగింపబడిన చెట్లుగాను. తలార్లపల్లిలో దేవుని పరిచర్య జరిగించడానికి నేను వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు సారా తాగుతున్నాడు పక్కింట్లో. నేను పాస్టర్ అని ఆయనకు తెలియదు. ఆయన అంతకుముందు ఒక ఇంటి దగ్గర నేను ఎవరింటికో వెళితే ఆయన ఏం చేశాడు, మీరు బాప్తిసం పొందాలి, నమ్మి బాప్తిసం పొందాలని చెప్తున్నాడు. మంచిదే, సువార్త చెప్పాలి, దేవునికి స్తోత్రం, చాలా మంచి విషయం చెప్పాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉన్నదని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండా వారు చెప్పుదురే కానీ చేయరు అనే విధముగా ఉండకూడదు పరిచర్య. దేవునికి మహిమ. ఎన్నో విషయాలు సవాలుకరమైనవి మన మీదకి వస్తాయి, దాడి చేస్తాయి. అయినప్పటికీ కూడా డబ్బు ఆశ వస్తుంది. నాకు 23-24 సంవత్సరాలు ఒక అమెరికన్ మిషనరీ తెలుసు, అమెరికా దొరగారు.
నాకు ఆయన ప్రార్థన చేస్తే నేను ఆయన కానుక పెట్టడం తెలుసు. లాస్ట్ టైం మాత్రం ఒక 500 నా కానుకగా బలవంతంగా చేతిలో పెట్టాడు. అది కూడా దూరంగా తీసుకెళ్ళి వాళ్ళు ఎవరో చూడకుండా. మనమే ఇచ్చేవారిగా ఉన్నప్పుడు తప్పక ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. సరే, నాలో కూడా కొన్నిసార్లు రావచ్చు అలాంటి అనుభవాలు, కానీ వాటికి నేను లొంగకుండా నన్ను నేను భద్రపరుచుకోవాలి. మీ జీవితంలో కూడా ధనం సంపాదించని ఉరుకులాట పరుగులాట అనేటువంటిది అపవాది, సర్లే కొద్ది తప్పు చేస్తే చేసాములే పర్వాలేదులే అనుకొని వెళ్ళేటట్టుగా రాజీ పడి సంపాదించేది దేంట్లోకి కూడా దేవుని పిల్లలు వెళ్ళకూడదు. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అంటున్నాడు. ఈ డబ్బు చాలామంది సేవకులు పతనం అవటానికి కారణమైపోయింది. బిలాము తప్పుత్రోవలో నడవటానికి కారణమైంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, వాళ్ళు సరైన స్థితిలో లేకుండా ప్రజలతో కలిసి సుఖభోగాలు అనుభవిస్తూ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా వారు ఉన్నారని చెప్పబడింది. వీళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే అవమానం అనే నురుగు వెళ్ళగక్కువారు. ఓ దేవుని ప్రజలకి, క్రైస్తవ బిడ్డలకి అవమానాన్ని కలుగు చేసేటువంటి వారుగా అయిపోయారు. రెండవది దేవుని బిడ్డల, సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగులు చుక్కలుగాను. చుక్క కక్షలో లేకపోతే, మార్గం తప్పిపోతే అది ఎక్కడ పడిపోద్దో కూడా తెలియదు. దేవుని మార్గము మనలను భద్రపరిచేది. దేవునికి స్తోత్రం. సాతాను ఎప్పుడు ఒకటే పని చేస్తాడు, నీవు ఆ మార్గంలో తప్పిపోవటానికి పక్కన ఆకర్షణ పథకాలు పెడతాడు. నీకు ఆకర్షణ పథకాలు ఆకర్షించబడి వెళ్ళిపోయేటట్టుగా చేస్తారు. ఒకసారిగా ఏదో జరిగిపోద్దనే భ్రమను కలిగిస్తాడు. దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు పడిపోయారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళంతా ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు? చాలామంది ఓ దేవుని బిడ్డలారా డబ్బు కొరకు వెళ్ళిపోయారు. మార్గం తప్పిపోయారు చాలామంది. తమను తాము మరి ఆత్మహత్యకు గురైనటువంటి వారుగా కూడా ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని వారే ముగించుకున్నారు. దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేద్దాం. మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 13:13 ఒకసారి చదవండి. పనికి మాలిన కొందరు మనుషులు మీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించము రండని తమ పుర నివాసులను ప్రేరేపించినని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. పనికి మాలిన కొందరు మనుషులు లేచి దేవుని సమాజంలో మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించము రండని నివాసులను ప్రేరేపించిన ఎడల నీవు దాన్ని వినితే నువ్వు దాన్ని జాగ్రత్తగా విచారణ చేయాలి. అలాంటి వ్యక్తులు ఎవరు కూడా సమాజంలో ఉండకుండా నీవు చూడాలి. దేవునికి స్తోత్రం. పరీక్షించాలి ఎలా ఉంటున్నారు ప్రజలు. కొంతమంది ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మారిపోతుంటారు, కొంతమంది సీజనల్గా మారిపోతూ ఉంటారు, కొంతమంది వారి యొక్క పుట్టి పెరిగిన అనుభవ ఆచారాలు తప్పకుండా చేస్తూ ఉంటారు అని దేవుడు పరీక్షించమంటున్నాడు. నీ యొక్క రక్షణను గురించి నువ్వు పరీక్షించుకో. ఒక్క విషయం కూడా ప్రాచీన సంబంధమైంది నీ జీవితంలో ఉండకుండా నేను చాలా జాగ్రత్తగా నీవు కాపాడుకోవాలి. దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువు చెప్పిన మాట,
అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచగలరు. ప్రభు చెప్తున్నాడు, అంచె దినాల్లో జరిగేటువంటి విషయాలు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని రక్షించిన వాళ్ళని కూడా డైవర్ట్ చేయడానికి గొప్ప సూచన. అరే నిజమే కదరా, ఈ దగ్గర ఈ మిరాకిల్ జరిగింది కదా. ఈరోజు నేను చార్లీ క్రిక్ గారి అనేక విషయాలు చూశాను యూట్యూబ్లో. అసలు ఈయనేంటి, ఏం చేశాడు, ఆయన చంపే అంత మూమెంట్ ఎందుకు కలిగిందని కొన్ని వీడియోస్ చూశాను. ఆయన ఏం చేసేవాడంటే ఒక క్యాంపెయిన్ పెట్టేవాడు ఒక గ్రౌండ్లో. అక్కడికి చాలామంది వచ్చి అడిగేవాళ్ళు. కొంతమంది స్త్రీలు, యవన స్త్రీలు వచ్చి, నువ్వెందుకు స్త్రీలు వివాహం చేసుకోకూడదని నువ్వు ఎందుకు బోధిస్తున్నావు అని చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశాక వాళ్ళతో తర్కించి దేవుని యొక్క ఉద్దేశాలను తెలియపరిచి అది ఎందుకు చేయకూడదో రుజువు చేసి వాళ్ళకి దాని నుంచి విడుదలను ఇస్తున్నాడు. ఆ దేశం ఎక్కువగా దానికి బానిస అయిపోతా ఉంది, ఆకర్షించబడతా ఉంది. ఆ విషయాన్ని చూశాను. తర్వాత ఒక జీసస్ లాగా వచ్చాడు. నేను జీసస్ అని చెప్తున్నాడు. ఒక తెల్లంగి వేసుకున్నాడు, మనం సినిమాలో చూసినట్టుగా ఒక చున్నీ లాంటిది ఎర్రది ఎట్లా వేసుకొని ఐఎమ్ జీసస్ అని చెప్తున్నాడు. ఓ జీసస్ నువ్వు అయితే నువ్వు ఏంటి నువ్వు బోధించేదని అడిగాడు. నైబర్స్ను ప్రేమించాను. మరి నువ్వు నిజంగా యేసుక్రీస్తు రూపాన్ని నేనే అని చెప్తున్నాడు. అప్పుడు అన్నాడు, మరి నువ్వు యోధా వంశంలో పుట్టావా మరి అని అడిగాడు. మాట్లాడలేదు. అయితే హెబ్రీలో ఈ 10 ఆజ్ఞలు హెబ్రీలో చెప్పమన్నాడు. రావు, ఏదేదో చెప్తున్నాడు. హెబ్రీలో 10 ఆజ్ఞలు చెప్పు. మరి ఇశ్రాయేలు వినుము, ఈయన చెప్పాడు. ఇశ్రాయేలు వినుము అనేది నీ దేవుడని యెహోవా, ద్వితీయుడని యెహోవా, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడని యెహోవా నీ ప్రేమించవాలని, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు హీబ్రూలో. చార్లీ క్రిక్ గారు ఇవన్నీ చెప్తూ ఉంటే అన్నీ హీబ్రూలో. మరి అక్టోబర్ 10వ తారీఖున ఎందుకు హమాస్ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేశారని అడిగాడు. ఇవన్నీ నీకు తెలియాలి కదా అంటే ఎందుకో తెలియదు. కిబుట్స్ మీద ఎందుకు దాడి జరిగింది, ఎందుకు వాళ్ళు వచ్చి యుద్ధం చేశారు. మరి నువ్వు జీసస్ అయితే యూదులను విమోచించడానికి వచ్చిన వ్యక్తి అన్ని ప్రశ్నలు అడిగితే అసలు దేనికి ఆన్సర్ లేదండి. కాసేపు ఉండి తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. అమెరికాలో అబద్ధ క్రీస్తులు అంటే కొంతమంది ఆయన ఫాలో అయిపోతారు గుడ్డుగా, కానీ అది చూసినప్పుడు ఏమవుతుంది, అతడు అబద్ధ క్రీస్తు అనేటువంటిది మనకి తెలిసిపోతుంది. నేనే క్రీస్తునని చాలామంది చెప్తున్నాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన డిబేట్ చూసినప్పుడు. అంటే నాకు పూర్తిగా ఇంగ్లీష్ రాదు, కానీ ఒక 80% నాకు అర్థమవుతుంది ఆ విషయాలు. ఒకవేళ తెలియకపోతే ఏం చేస్తానంటే దాని మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని నేను తర్జుమా చేసుకొని వింటాను. దేవుని బిడ్డలారా, మరి అబద్ధపు క్రీస్తులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై. ఇది ఏదేనండి, ఆ బైబిలే చెప్తారు, బైబిల్లో విషయాలే చెప్తారు. జాన్ శామ్యూల్, నేను పాత బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు, నేను కారు బాగు చేయించడానికి వెళ్ళాను. పొద్దున్నే సాయంకాలం అసలు నా వెహికల్ చూడలేదు. ఆయన చాలాసేపు ఉన్నా, వీళ్ళు బస్సు ఏదో బాగు చేస్తున్నారు. అప్పుడు ఆయన క్రీస్తు బ్రహ్మం అనేటువంటి చర్చికి, ఆ బ్యాచ్కి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఏమడిగాడని నన్ను ప్రకటన గ్రంథంలో కొన్ని అడిగాడు. అవన్నీ తప్పుగా చెప్తున్నాను. నేను అన్నాను కొన్ని విషయాలు మనం ఆయనతో ఒకటే చెప్పాను, మానేశాడు నాతో మాటలు. ఈ గ్రంథములో వ్రాయబడిన విషయాలకు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే ఈ గ్రంథములోని తెగుళ్ళన్నీ వాడి మీదకి వస్తాయనే మాట చదివేవా నువ్వు అని అడిగాను.
మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు, ప్రకటన గ్రంథం అలా జరిగింది ఇలా జరిగిందని. యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనలో నివసిస్తున్నాడు.